అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజకీయ సెగరా చేస్తున్న ఐడిపిఎల్ ల్యాండ్స్ పై విచారణ జరగబోతోంది. 4,000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఐడిపిఎల్ భూములపై ఇటీవల ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో కూకట్పల్లి సర్వే నెంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలని సమగ్ర విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశించింది. ఈ భూములకు సంబంధించి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడిపై కవిత ఆరోపణలు చేశారు. మరోవైపు కవిత భర్త అనిల్పై భూ కబ్జా ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే మాధవరం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ విచారణ ఇస్తూ తొందరలో నివేదిక సమర్పించాలంటూ కాంగ్రెస్ సర్కార్ ఈ విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఐడిపిఎల్ ల్యాండ్స్ పై కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశిస్తూ 4,000 కోట్ల విలువైనటువంటి భూముల పైన విజిలెన్స్ విచారణ జరిపి ఈ భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత ఇద్దరు కూడా పరస్పర ఆరోపణల నేపథ్యంలో కుకట్పల్లి సర్వే నెంబర్ 376 లో ఏం జరిగిందో తేల్చి ఆ సమగ్ర విచారణ జరిపి తమకు నివేదిక అందజేయాలంటూ కూడా ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడు ప్రణీత్ గ్రూప్స్ పైన కవిత తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేయడం జరిగింది. ఎట్ ఏ టైం ఇటు మాధవరం కృష్ణారావు కూడా కవిత భర్త అనిల్ పై భూ కబ్జా ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడము, ప్రభుత్వం దీనిపైన 376 సర్వేలో ఈ 4,000 కోట్ల విలువైనటువంటి భూములు అసలు ఏం జరిగింది, ఎవరు భూములను కబ్జా చేశారు, ఎంత దాని వాల్యూ అనే దానిపై కూడా పూర్తిగా నివేదిక సమర్పించాలంటూ కూడా విజిలెన్స్ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ఇమీడియట్ గా జాగృతి పోరాటంతోనే ఐడిపిఎల్ సహా మిగతా భూములపై ఈ అక్రమాలపై విచారణ ప్రభుత్వం ఆదేశించింది అంటూ కూడా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక మెసేజ్ మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయం అంటూ కూడా తన పేరు పైన ఈ మెసేజ్ వారి కార్యాలయం నుంచి మీడియాకు పాస్ చేయడం జరిగింది. జాగృతి జనంబాట కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పర్యటన సందర్భంగా ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల అక్రమాలపై ఈ విషయం ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ విషయాన్ని నేను మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను, ప్రభుత్వం స్పందించి విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కలిపి విచారణ ఆదేశించడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నానంటూ కూడా కల్వకుంట్ల కవిత ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ విచారణలో నిజాలను నిగ్గు తేల్చాలి, మా కుటుంబంపై రాజకీయ కారణాలతో ప్రత్యర్థులు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు కూడా తేలిపోతాయంటూ కూడా స్పష్టం చేస్తా ఉన్నానంటూ కూడా ఈ విషయం మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ విచారణల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వ భూముల అక్రమాలపై విచారణ త్వరతరిగా పూర్తి చేసి ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర విడిపించి ఆ భూముల్ని ప్రజలకే చెందాలంటూ మాత్రం కవిత డిమాండ్ చేస్తూ ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది. వీరిద్దరి మధ్య భూ ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడము, ప్రభుత్వం దీనిపైన సర్వే నెంబర్ 376 లో ఈ 4,000 కోట్ల విలువైనటువంటి భూమి విషయంలో విచారణ జరిపి నివేదికలో ఎవరిపై ఈ భూ కబ్జా ఆరోపణలు వచ్చాయో వారి పాత్ర ఏంటి, వాళ్ళు ఎంత మేరకు ప్రభుత్వ భూములని కబ్జా చేశారు, ఇటు కవిత ఆరోపిస్తున్న విధంగానే మాధవరం కృష్ణారావు అతని కొడుకు ప్రణీత్ గ్రూప్ పేరుతో ఈ ప్రభుత్వ భూములని కబ్జా చేసి అక్కడ ఇండివిజువల్ గా విల్లాస్, ఫ్లాట్స్ కట్టి అది కమర్షియల్ కిందకి మార్చారనేది మాత్రం కవిత తరపున ఈ ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. ఇటు మాధవరం కృష్ణారావు కూడా భర్త అనిల్ పైన, కవిత భర్త అనిల్ పైన ఆరోపణలు చేస్తూ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే 376 సర్వే నెంబర్ లో అనేక కబ్జాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం వాళ్ళ కంపెనీకి చెందినటువంటి నిర్మాణాలు కొన్ని పూర్తయ్యాయి, కొన్ని ఇంకా కొనసాగుతా ఉన్నాయి, వీటిపైన విచారణ జరిపించండి అంటూ కూడా మాధవరం కృష్ణారావు ఒక మీడియా సమావేశంలో కవిత భర్త అనిల్ పైన ఈ ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఇద్దరి ఆరోపణల పైన ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి త్వరలో విజిలెన్స్ ఎంక్వైరీ చేసి తమకు రిపోర్టు సమర్పిస్తే డెఫినెట్ గా ఎవరు ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. శివ, అయితే ఈ విచారణ, ప్రభుత్వం ఆదేశించిన విచారణకు సంబంధించి ఎమ్మెల్యే మాధవరం ఏమైనా స్పందించిన పరిస్థితి ఏమైనా ఉందా? అసలు బీఆర్ఎస్ వర్గాలు ఏముంటున్నాయి ఈ వ్యవహారానికి సంబంధించి? కవిత ఐడిపిఎల్ పరిసర ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు తను అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన మీడియా సమావేశంలో వివరాలు తెలియజేసినప్పుడు ఎట్ ఏ టైం మాధవరం కృష్ణారావు కూడా స్పందించి కవిత చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదు, ఇది కేవలం రాజకీయ కక్షతోటే తన పైన బురద జల్లే కొన్ని ప్రయత్నం చేస్తా ఉంది, అలాంటి కబ్జాలు గాని భూ కబ్జాలు గాని ఇప్పటి వరకు తన చరిత్రలోనే లేదు, ఒకవేళ ఆ రకంగా జరిగిన ఉంటే నేను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానంటూ మాధవరం కృష్ణారావు గత ప్రెస్ మీట్ సందర్భంగా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా కవిత
తన భర్తపై వచ్చినటువంటి ఆరోపణల పైన ప్రభుత్వమే దీనిపైన ఒక కమిటీ వేసి రెవెన్యూ తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో ఎవరు కబ్జా చేశారు, ఈ ప్రణీత్ గ్రూప్ ద్వారా మాధవరం కృష్ణారావు తన కొడుకు ఎక్కడెక్కడ కబ్జాలకు పాల్పడ్డారు, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములను వీళ్ళు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ ఇల్లీగల్ గా అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూడా వెలుగులోకి తీయాలంటూ కూడా ఎమ్మెల్యే చేసినటువంటి డిమాండ్, ఇటు కవిత చేసినటువంటి ఆరోపణలపైన ప్రభుత్వం అసలు ఏం జరుగుతుంది 376 సర్వే నెంబర్లు అనే దానిపై కూడా ఆదేశాలు జారీ చేసి త్వరలో నివేదిక తెప్పించుకున్న తర్వాత ఎవరు భూ కబ్జాలకు పాల్పడ్డారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఇచ్చాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.